పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కాంగ్రెస్ నేతలు కోరారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ఈ డిఫెక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని అధికారాన్ని డబ్బుని ఉపయోగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఈ జుగుప్సాకరమైన కార్యకలాపాలపైన స్పష్టంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యకలాపాలు ఆయన ముఖ్యమంత్రిగా రాజ్యాంగం పైన ప్రమాణం చేశారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ బిల్లును వయలేట్ చేస్తూ ఉన్నారు. చేసిన ప్రమాణాన్ని కూడా వయలేట్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ సంక్షోభం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. కేవలం ఆయన చేసినటువంటి అవినీతి పనులు బయటకు వస్తాయి, ప్రతిపక్షం ఉంటే వాటన్నిటినీ ప్రశ్నిస్తుంది అనేటువంటి ఆందోళనతో ఆయన చేసిన అవినీతి సొమ్ముతో శాసనసభ్యుల్ని కొనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ది థ్రెట్ టు డెమోక్రసీ in Telangana and modus operandi to sabotage the Constitution of India and also to subvert the provisions of the 10th schedule on the Constitution of India by the state government headed by KCR, the Chief Minister, has made us compulsory to come here to discuss, and our Congress President Rahul Ji specially asked me to go to Telangana, address this question, hear the concerns, also consult our senior leaders and take political and also constitutional action.